మనం ఫారెక్స్ ట్రేడింగ్ ఫండెడ్ అకౌంట్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ప్రతి ఒక్కరు ట్రేడింగ్‌లో మనీ ఎర్న్ చేయాలి. లాంగ్ టర్మ్‌లో సక్సెస్ అవ్వాలని వస్తారు. అండ్ ఎప్పుడైతే మనం ట్రేడింగ్ స్టార్ట్ చేస్తామో మినిమమ్ ఆన్ అండ్ యావరేజ్ మనం ఒక 20,000-30,000తో స్టార్ట్ చేస్తాం ట్రేడింగ్. అండ్ వి నో దట్ ఆ మనీ మనం లూజ్ అయిపోతాం. సింపుల్‌గా ఒక 20,000-30,000 వేస్ట్ అయిపోతుంది. సో, ఇలా స్టార్ట్ చేసే బదులు ట్రేడింగ్ వై డోంట్ వి స్టార్ట్ విత్ ఫండెడ్ అకౌంట్. ఈ 30,000-40,000 సేవ్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఫండెడ్ అకౌంట్‌ని మనం ఎలా అంటే ఒక ఇంటర్న్‌షిప్ టైప్ తీసుకోవాలి. ఫస్ట్ ఏందంటే కొన్ని మంచి ప్లాట్‌ఫార్మ్ చూస్ చేసుకొని అందులో ఒక 5,000 అకౌంట్ చాలు. ఎక్కువ అవసరం లేదు. 5,000 అకౌంట్‌ని ఫేజ్ 1, ఫేజ్ 2 క్లియర్ చేయాలి. 5,000 అకౌంట్ మనం తీసుకోవాలంటే 3,500 నుంచి 4,000 మధ్యలో ఐఎన్ఆర్‌లో. సో, ప్లాట్‌ఫార్మ్ బట్టి ప్రైసెస్ మారుతుంటుంది. సో, ఇక్కడ మేజర్‌గా ఏందంటే మనీ ఎర్నింగ్ నుంచి కాదు. ఫండెడ్ అకౌంట్ హెల్ప్స్ us టు బికమ్ ఎ ప్రాఫిటబుల్ అండ్ డిసిప్లిన్ ట్రేడర్. మనకి ఇది ఎలా అంటే లాంగ్ టర్మ్‌లో సక్సెస్ అవ్వనీక స్టెప్ బై స్టెప్ ఒక గ్రోత్ ఒక ప్రాసెస్‌లో వెళ్ళడానికి యూజ్ అయితది. ఇక్కడ మన మెయిన్ మోటో ఏంటంటే స్టార్టింగ్‌లో ఎలాగో లూజ్ అయిపోతాం మనీ. అదేదో ఫండెడ్ అకౌంట్ తోటి స్టార్ట్ చేసినప్పుడు మనం ఎక్కువగా నేర్చుకునే ఛాన్సెస్ అండ్ ఇంత తక్కువ మనీ తోటి మనం ఫండెడ్ అకౌంట్ ఒకసారి క్లియర్ చేసుకుంటే ఫ్యూచర్ మనకు చాలా హోప్ ఇస్తుంది. అప్పుడొచ్చే కాన్ఫిడెన్స్ వేరే. ఫ్యూచర్‌లో యూ మైట్ బికమ్ ఎ మిలియనీర్ ఆల్సో. మనం అనుకున్న లైఫ్‌ని రీచ్ అవుతాం. మన యూట్యూబ్ ఛానెల్‌లో నేను ఒక ఫుల్ వీడియో చేశాను ఫండెడ్ అకౌంట్స్ గురించి. ఏ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్, హిడెన్ రూల్స్ ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఎలా క్లియర్ చేయాలో ఫుల్ వీడియో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కోసం మీరు ఫండెడ్ అకౌంట్ అని కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఎ వీడియో. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.